చెబుతున్నాడనంటే, నా విమోచన కర్తలారా మీరు విశ్రమించుకుడి అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే విజ్ఞాపన చేస్తున్నారో, ఎవరైతే విజ్ఞాపన కర్తలుగా ఉంటున్నారో వాళ్ళు ఏం చేయకూడదంట, వాళ్ళు విశ్రమించకూడదు. అనగా బుధవారం చేశాము, శనివారం చేశాము, ఆదివారం చేశాము, శుక్రవారం చేశాము అని మన మందిర కార్యక్రమాల ప్రకారము సంఘాలలో కూడుకున్నప్పుడే ప్రార్థన చేసేటువంటి వాళ్ళంగా కాకుండా ఇక్కడ ఏం చెబుతున్నాడు అని అంటే, మనము విశ్రమించకూడదు. విజ్ఞాపన కర్తలుగా ఎవరైతే ఉన్నారో, విజ్ఞాపన చేసేటువంటి వారుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశ్రమించకూడదు. ఇక ఆ వచనం యొక్క చివరి భాగంలో చూసినట్లయితే ఆయన్ని కూడా ఏం చేయకూడదు అంటే విశ్రమింపనీయకూడదు. అంటే ఎవరిని? దేవుని కూడా విశ్రమింపనీయకుండా మన విజ్ఞాపనలు ఏం చేస్తుండాలంటే ఆయన్ని తరచు ఇబ్బంది పెడుతూ డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. ఇది గత బుధవారము మనం ధ్యానం చేసినటువంటి కార్యము. గత శనివారము. పోయిన బుధవారము మనము ఏర్పరచుకున్నటువంటి వాక్య భాగము 33వ అధ్యాయము, నిర్గమకాండము 33వ అధ్యాయము. ఈ 33వ అధ్యాయం యొక్క సారాంశముగా మనం ఏం ధ్యానం చేశాము అంటే, దేవునితో సంబంధము పాడైపోయినటువంటి ఇశ్రాయేలీల జనాంగము యొక్క ఆ యొక్క విశ్వాస జీవితము, లేకపోతే దేవునితో వారికి ఉన్నటువంటి సహవాసాన్ని పునర్నిర్మాణము చేసేది, దాన్ని రెన్యూ చేయటమే ఆ యొక్క 33వ అధ్యాయం ద్వారాగా మనం నేర్చుకుంటున్నాము అని చెప్పాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి సహవాసము ఎక్కడ చెడిపోయింది అనంటే 32వ అధ్యాయంలో వారు అహరోను యొక్క మాటను విని వారి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అహరోనుకు అప్పగించి ఆ బంగారం ద్వారాగా ఒక బంగారపు దూడని చేసుకొని ఈ యొక్క దూడ మనల్ని వాగ్దాన దేశానికి నడిపిస్తుంది అని నమ్మి ఎప్పుడైతే విగ్రహారాధన వాళ్ళు మొదలు పెట్టారో అప్పుడే ఏం జరిగింది అనంటే, వారితో దేవునికి ఉన్నటువంటి సంబంధము చెడిపోయినది. కాబట్టి ఆ యొక్క సంబంధాన్ని మరలా పునర్నిర్మాణము చేస్తున్నది ఎక్కడ అంటే 33వ అధ్యాయంలో చేస్తున్నాడు. అక్కడ మనం గమనించినట్లయితే దేవుడు వారి పట్ల కోపంగానే ఉన్నాడు. వారు చేసినటువంటి కార్యము దేవుడు మెచ్చుకోదగినది కాదు, అసహ్యపడేటువంటి కార్యము. అయినప్పటికీ మోషేతో దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ఏదైతే వాగ్దానం చేశానో ఆ యొక్క దేశాన్ని మీకు ఇస్తాను, మిమ్మల్ని అక్కడికి నడిపిస్తాను అని చెబుతున్నాడు. అంటే అర్థం చేసుకోవాల్సిన కార్యం ఏమిటి అని అంటే, దేవుడు కోపడ్డాడు కానీ తన ప్రజల పట్ల ఆయనకున్నటువంటి వాత్సల్యాన్ని ఆయన దూరపరుచుకోలేదు. ఆ రెండవదిగా మనం చూస్తే, నేను మీతో రాను కానీ నేనేం చేస్తాను, నా యొక్క దూతను మీతో పంపిస్తాను. ఎందుకనగా నేను మీతో వచ్చినట్లు కానైతే మార్గ మధ్యంలో మిమ్మల్ని ఎక్కడైనా నేను సంహారము చేస్తాను అని చెప్తున్నాడు. రెండవదిగా చూస్తే, ఒక్క నిమిషము, ఒక్క క్షణము పాటు కాదు మిమ్మల్ని నిర్మూలన చేయటానికి అని యొక్క 4-5 వచనాల్లో చెప్తున్నాడు. అంటే ఆ యొక్క సమయంలో కూడా దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఏమిటి అని అంటే, మనము ఎంత దేవునికి విరోధమైనటువంటి క్రియలు, కార్యాలు లేక మన యొక్క ప్రవర్తన ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఈ ఇశ్రాయేలీయుల జనాంగానికి చెప్తున్న రీతిగా ఎక్కడ మిమ్మల్ని సంహారము చేస్తానో అనేటువంటి కారణం చేత నేను మీతో రావట్లేదు కానీ నా దూతను మీతో పంపిస్తున్నానని చెప్తున్నాడు. రెండవది, నేను మీకు ఏం చెయ్యాలి అనేటువంటి కార్యాన్ని నేను నిర్ణయించుకున్నటకో లేక తెలుపుకున్నటకో మీ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని, ఆభరణాలన్నీ విడిచిపెట్టమని చెప్తున్నాడు. ఇక్కడే ఈ యొక్క ఇశ్రాయేలీయుల జనాంగము ఏం చేశారు అంటే, దేవుడు ఆయనతో రాను, వాళ్ళతో రాను అన్నటువంటి
చెప్పినటువంటి మాటలకు దుఃఖము కలిగినటువంటి వారై, ఇది వారికి బహు దుఃఖాన్ని కలిగించేటువంటి మాటగా ఉండి, అయ్యా నువ్వు కానానికి నడిపించిన, పాలు తేనె ప్రవహించేటువంటి దేశానికి నడిపించిన, నువ్వు సకల ఆశీర్వాదాలు మాకు ఇచ్చినప్పటికీ నీవు గాని మాతో రాకుండా ఉన్నట్లు కానైతే, నీవు మాతో లేకుండా నీవు నీ యొక్క దూతను పంపించినట్లుగానైతే అది మాకు అది ఎంత మాత్రము మేలైనటువంటిది కాదు. ఇవన్నీ ఉండి నీవు లేకపోయినప్పటికీ అదేమవుతున్నది అని అంటే మాకు కొదివే అనేటువంటి వారి యొక్క భావాన్ని వ్యక్తము చేస్తూ, దేవుడు చెప్పిన ప్రకారముగా వాళ్ళు ఏం చేశారంటే వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బంగారాన్ని, ఆ యొక్క ఆభరణాలన్నింటినీ హోరేబు కొండ మీద వదిలిపెట్టినట్లుగా చూస్తున్నాం. వాళ్ళు ఏదైతే వదిలిపెట్టారో ఆ యొక్క బంగారము, ఆ యొక్క ఆభరణాలు వదిలిపెట్టారంటే వారు లోక సంబంధమైనటువంటి అలంకరణకు పనికొచ్చేటువంటి ఆ యొక్క బంగారం. ఈరోజు డబ్బున్నోడు మాటండు, దేవుడు స్వస్థత పరిచినా కానీ డబ్బున్నోడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను హాస్పిటల్లో చేరినాను, ట్రీట్మెంట్ జరిగింది, నాకు బాగైంది అంటాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ వెలుపటి అలంకరణలు ఏదైతే ఉన్నాయో, డబ్బులు, గొప్పతనము, ఇల్లు, బంగ్లాలు, వాకిళ్ళు, కార్లు, బైక్లు, ఇవన్నీ వదిలిపెట్టమని చెప్పినప్పుడు ఆ ప్రజలు ఏం చేశారంటే వాళ్ళు లోపడి వాటిని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మోషే తన యొక్క గుడారాన్ని వెలుపల అనగా పాలెముకు వెలుపల ఆ యొక్క గుడారాన్ని ఆయన నిర్మించి, ఆ యొక్క గుడారానికి ప్రత్యక్ష గుడారము అని పేరు పెట్టి అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన దేవునితో ముఖాముఖిగా మాట్లాడుచున్నారు. ఈ జనముల మధ్యలో, ఈ జనాల్లో ఎవరైతే దేవుణ్ణి నిజముగా వెతకాలి అనేటువంటి ఆశ ఉన్నటువంటి వారు, దేవుని కొరకు ప్రయాసపడినటువంటి వారు, దేవుణ్ణి వెదికేటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఏం చేశారంటే ఈ గుంపులో ఉన్నటువంటి వారిలో నుంచి దేవుణ్ణి వెతకాలా అనేటువంటి కోరిక కలిగినటువంటి వారు వారిలో నుంచి వాళ్ళని వేరుపరుచుకొని ఆ యొక్క గుడారము, ప్రత్యక్షత గుడారము ఉన్నటువంటి గుడారం వైపు వారు పోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రకారముగా గుడారంలోనికి మోషే వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో ఒక స్నేహితుడితో మాట్లాడుచున్నట్లుగా ముఖాముఖిగా మాట్లాడుచున్నటువంటి సమయంలో ఆ గుడారములో మోషే యొక్క సహచరుడును మరియు నూను కుమారుడైనటువంటి యెహోషువ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు 15వ కీర్తనలో 12 విషయాలు మనం చెబుతున్నాడు. నీ యొక్క గుడారంలో నివాసము చేయుటకు తగినటువంటి వాడు ఎవడు అని అన్నప్పుడు 15 క్వాలిటీస్ అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇది గత బుధవారం నాడు మనం ధ్యానం చేశాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు 33వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. 12, 13 వచనాలు. చాలండి. ఈ 12, 13 వచనాలు మనం చదివినట్లుగానైతే మోషే ఏం చేస్తున్నాడో ప్రార్థిస్తున్నాడు. అక్కడ ఎవరి దగ్గర ప్రార్థిస్తున్నాడు? యెహోవా దగ్గర ప్రార్థిస్తున్నాడు. మనము 1 తిమోతిలో చదివిన ప్రకారముగా మనుషుల అందరి కొరకు దేవుడు ప్రార్థన చేయమని చెప్తుంటే దానికి సాదృశ్యంగా ఉన్న రీతిగానే ఇక్కడ ఏం చేస్తున్నాడు అనంటే మోషే తన యొక్క ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునితో ఆయన అడుగుతూ ఉన్నాడు, దేవునితో ఆయన మొరపెడుతూ ఉన్నాడు. దేవుణ్ణి ఏం చేస్తున్నాడు అనంటే ఆయన పదే పదే ఆయన విసిగిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఒకసారి మోషేతో చెప్పేశాడు, అయ్యా నేనైతే రాను మీతోటి. ఎందుకు మీతో నేను రాను అనంటే ఆ 3వ వచనంలో లేకపోతే 2వ వచనంలో మనం కానీ చూస్తే మీరు మాట వినని ప్రజలు గనక నేనేం చెయ్యను అని అంటే మీతో రానని చెప్తున్నాడు. దేవుడు చాలా పర్ఫెక్ట్
చెప్తున్నాడు, మీరు మాట వినరు. తమిళ్లో చూస్తే நீங்கள் వనంగా కడుతుల్ల మక్కలా ఇరుకరిదినాల్, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళనంటే వాళ్ళు తల వంచినటువంటి వాళ్ళు. ఒక గుర్రమో లేకపోతే ఒక ఎద్దో అడ్డం తిరగాలి అని అనుకునిందంటే మనం దాన్ని ఎంత కొట్టినా కానీ అదేం చేయదంటే తల వంచదు, అది మెడ వంచదు, అది సింహరిస్తానే ఉంటుంది. అలాగూ దానికి సాదృశ్యంగా దేవుడు తమిళ్లో ఏం రాసున్నారని అంటే, మీరు మెడ వంచని ప్రజలు గనుక, మీరు చెప్పిన మాట వినేటువంటి ప్రజలు కనుక నేనేం చేయనంటే మీతో నేను రాను అని చెప్తున్నాడు. కానీ నేను మీతో రాకపోయినప్పటికీ మిమ్మల్ని నట్టేట్లో అట్లే నేను వదిలిపెట్టను. మీతో ఏం చేస్తానో నా యొక్క దూతను నేను పంపిస్తాను. నా దూత ఏం చేస్తుంది అని అంటే, అదే నిర్గమకాండం 23వ అధ్యాయంలో మనం చదివినట్లుగా ఈ దూత వారికి ముందుగా పోయి అక్కడ ఒక 5 తెగల వారిని చూపిస్తున్నది. వాళ్ళందరినీ సంహారం చేసేటువంటి కార్యంగా చెబుతున్నాడు. ఇంత వాగ్దానము ఇచ్చినప్పటికీ మోషే ఏం చేస్తున్నాడు అని అంటే, దేవుడితో ఇంకనూ విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? అయ్యా, ఈ ప్రజలను నువ్వు తీసుకొని రమ్మని చెప్తున్నావు, నువ్వు మాతో రానని చెప్తున్నావు, నేను మీతో దూతను పంపిస్తానని చెప్తున్నావు, అన్ని కరెక్టే, అన్ని సరే, నేను కాదని చెప్పలేదు. కానీ ఇంతవరకు నీవు ఎవరిని మాతో పంపిస్తావు అనేటువంటి కార్యాన్ని నువ్వు చెప్పనే లేదే. ఏం చేస్తున్నాడు అని అంటే, తన జనుల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆయన యొక్క జనుల కొరకు దేవుడి దగ్గర ఏం చేస్తున్నాడంటే, పదే పదే అయ్యా నువ్వు రానన్నావు, కానీ ఎవరిని పంపిస్తావు? నువ్వు రానన్నావు, నువ్వు ఎవరిని పంపిస్తావు? నువ్వు రానన్నావు, మరి మా పరిస్థితి ఎట్లా? నువ్వు కానీ రాకుండా కానీ ఉన్నట్లయితే ఈ ప్రజలు నువ్వేం చేయకూడదు, ఏం నుంచి నువ్వు వచ్చి తీసుకొని పోకూడదు. నువ్వు కానీ లేకపోతే ఈ ప్రజల్ని నేను తీసుకొని రాలేను. ఎందుకంటే ముందే దేవుడు చెప్పాడు, వీడు చెప్పిన మాట వినరు, వీళ్ళు చెప్పిన మాట వినరు. నా మాట వినకుండా దూరం చేసుకుని వీళ్ళు పూజలు చేసినారు, నీ మాటే వినలేదు. ఇంక నా మాట ఎంత వింటారు? 10 మంది ఉండరా, 100 మంది ఉండరా, 1000 మంది ఉండరా, లక్షల కొలది జనము అక్కడ ఉన్నారు. బానిసత్వంలో నుంచి మోషే ద్వారాగా దేవుడు నడిపిస్తున్నటువంటి జనము, లక్షల కొలది జనం ఉంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కార్యం ఏమిటి అని అంటే, మోషే దేవునితో విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరిని పంపిస్తావు? నువ్వు చెప్పావు కదా, నేను నిన్ను పేరు పెట్టి నేను నిన్ను ఎరిగినానని చెబుతున్నావు, నా పట్ల కటాక్షం కలిగింది అని చెబుతున్నావు. ఆ రీతిగా నా పట్ల నీకు కటాక్షము కలిగింది అని అంటే నువ్వేం చేయాలా? నీ యొక్క మహిమను నాకు చూపియాలా అని చెప్పి అడుగుతున్నాడు. మోషే తన కోసం కాకుండా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రజలు నీ ప్రజలే కదా, ఈ ప్రజలు నీ ప్రజలే కదా. ఈ రోజు మనం ప్రార్థనలు చేస్తున్నాం, మంచిదే, ఉపవాసాలు ఉంటున్నాం, మంచిదే, అన్ని కార్యాలు చేస్తున్నాం, మంచిదే. కానీ దేవునితో పెనుగులాట ఆడేటువంటి ఒక అనుభవంలో ఉందా అని అంటే లేదు. మనిషి యొక్క జీవితం ఏ రీతిగా మారిపోయింది అంటే మెకానికల్ లైఫ్ అయిపోయింది. వేగం ఇచ్చినమంటే ఎట్లా ఒక వాల్లా తిరుగుతా ఉండతో, పొద్దున్నే లేస్తే ఒక ప్రార్థన, పనికి పోయేటప్పుడు ఒక ప్రార్థన, బండి మీద చేపెట్టినప్పుడు ఒక ప్రార్థన, నైట్ ఇంటికి వచ్చిన ఒక ప్రార్థన, అయిపోయింది పని. కానీ దేవునితో మోషే పెనుగులాడుతున్నాడు, దేవునితో మోషే గోజాడుతున్నాడు. ఈ పెనుగులాట, నేను చెప్పాను కదా, ఒప్పుకొని ఉంటున్నాడు. ఈ యొక్క స్వభావము ఎప్పుడు వస్తున్నది అని అంటే, మానవాళికి దేవునితో దగ్గరి అనుబంధము కలిగి సహవాసము చేసేటువంటి ఆ యొక్క అనుభవంలోనికి వస్తేనే ఈ రీతిగా మనం కూడా ఏంటంటే దేవునితో మనం పెనుగులాడగలుగుతాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా మహిమ మీకు తోడుగా వస్తుంది అని చెబుతున్నాడు. ఎప్పుడు చెబుతున్నాడు? ఈ యొక్క మోషే దేవుడిని పదే పదే ఏం చేస్తున్నాడంటే ఆయనతో వాదిస్తున్నాడు.
ధైర్యం చేసుకున్నాడు. నేను అడుగుతాను. ఈరోజు ఎప్పుడైనా దేవా నువ్వు ఇచ్చేంత వరకు నేను అడుగుతానే ఉంటాను. ఒక సమస్య గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దానికంటే పెద్దది ఇంకొకటి ఏదన్నా వచ్చినప్పుడు పాతది మర్చిపోతాం, మళ్ళీ కొత్తది పట్టుకుంటాం. ఇప్పుడు దీనికంటే ఇంకొక పెద్దది వచ్చిందంటే దీన్ని మర్చిపోతాం, దాన్ని పట్టుకుంటాం. ఇప్పుడు లేదంటే హఠాత్తుగా ఒక సంతోషకరమైనటువంటి కార్యంగా జరిగిందంటే ఇవన్నీ వదిలిపెడతాం. కానీ ఏం చేస్తామనంటే ఆ సంతోషాన్ని పట్టుకుంటాం. ఇక్కడ ఈ ఇశ్రాయేలీల జనం యొక్క మనస్తత్వం ఎలాగున్నదంటే నీవు అన్ని ఇచ్చినా నీవు కానీ లేకపోతే అది మాకు లోటే. మోషే యొక్క ప్రార్థన ఏ రీతిగా ఉందంటే, అయ్యా ఈ ప్రజలు నీ ప్రజలు కారా, నువ్వు వాగ్దానం చేసినటువంటి వాడివి కదా, నువ్వు హామీ ఇచ్చినటువంటి దేవుడు కదా, నేను నిన్ను పేరు పెట్టి ఎరిగినాడని చెప్పినావు కదా, నీ పట్ల నాకు కటాక్షం కలిగిందని చెప్పినావు కదా, నీవు దూతని నువ్వు ఒక దూతను పంపిస్తే మాకేం ప్రయోజనమయ్యా అది, నేను ఎవరిని పంపిస్తున్నావు చెప్పు ప్రభువా. ఈ రోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆడేటువంటి పెనుగులాట, మనం చేసేటువంటి విజ్ఞాపన ఏ రీతిగా ఉండాలా అని అంటే మోషే ప్రార్థన చేసిన రీతిగా నీవు పంపిస్తానన్నావు. కానీ నువ్వే ఎంతమందిని పంపించినా నీవు లేకపోతే నాకు అది లోటే. నువ్వు ఉద్యోగం ఇచ్చి నువ్వు లేకపోతే నాకు లోటే. నా అప్పులు తీర్చి నువ్వు లేకపోతే నాకు లోటే. నీ స్వస్థతనిచ్చి నువ్వు లేకపోతే నాకు లోటే. నువ్వు సకల ఐశ్వర్యాలను ఆశీర్వాదాలను ఇచ్చి నువ్వు లేకపోతే నాకు లోటే ప్రభు అనేటువంటి ఉన్నతమైనటువంటి కోరికలను కోరేటువంటి వారముగా ఈ దినము మన యొక్క విజ్ఞాపనలో ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 14వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదివితే మోషే యొక్క ప్రార్థనకు దేవుడు అక్కడ జవాబిస్తున్నాడు. చాలండి. ఇక్కడ మోషేకి దేవుడు ఏం చూపిస్తున్నాడు? మంచితనమును చూపిస్తున్నాడు. ఈ వచనంలో మనం గమనించినట్లయితే వారి పట్ల ఉన్నటువంటి కోపాన్ని చూపిలేదు దేవుడు, లేకపోతే ధర్మాన్ని చూపిలేదు, లేదా ఆయన యొక్క నీతిని చూపిలేదు. ఆయన ఏం చేస్తున్నాడనంటే వీరికి ఆయన యొక్క మంచితనాన్ని చూపిస్తున్నాడు. కారణము మోషే చేసినటువంటి విజ్ఞాపన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము నా యొక్క మహిమ నీతో కూడా వస్తున్నది, నా మహిమ నీతో పాటు ఉంటున్నది, నా మహిమ నీతో సహవాసం చేస్తుంది, నా మహిమ నీకు విశ్రాంతిని దయచేస్తుంది అని అన్నప్పుడు వీరంతటికి కారణం ఏమిటి అని అంటే మోషే చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపనే ఇట్టి ఒక వాగ్దానమును మోషే పొందుకున్నట్టుకు కృపను చూపించింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే తన ఒక్కరి కొరకే ప్రార్థన చేయలేదు. కానీ మోషే అడుగుచున్నటువంటి మాట, ఈ ప్రజలందరూ నీ ప్రజలు కదయ్యా, వీరందరినీ కటాక్షించుటకు నీవేం చేస్తావంటే నీ యొక్క కృపను, నీ యొక్క కటాక్షాన్ని, నీ యొక్క కరుణను మాకు చూపిమని చెప్పి అడిగినప్పుడు నా మహిమ నీకు తోడుగా ఉంటుంది, నేను నీకు విశ్రాంతిని దయచేస్తానని చెబుతున్నాడు. విశ్రాంతి అంటే వాక్యపరంగా లేక బైబిల్లో చెబుతున్నటువంటి
విశ్రాంతి. మనం పనికి పోయి వచ్చి అలసట తీరేదనుకో, లేకపోతే వేరే ఇంట్లో పనులు చేసుకొని అలసట తీరేదనుకో, ఒక 10-15 నిమిషాలు మనం ఇంట్లో కూర్చుంటామో లేకపోతే పనుకుంటామో రిలాక్స్ అవుతామో, ఆ విశ్రాంతి కాదండి ఇక్కడ దేవుడు చెప్తుంది. దేవుడిచ్చే విశ్రాంతి ఎట్లాంటి విశ్రాంతి అని అంటే అది టెన్షన్ ఫ్రీ లైఫ్. అది ఆ యొక్క విశ్రాంతిని కానీ పొందుకున్నట్లుగానైతే రేపు ఏం సంభవిస్తుందో అనేటువంటి ఆ యొక్క ఆందోళన మనకు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ విశ్రాంతిని పొందుకున్నట్లుగానైతే రేపు నేను ఏం చెయ్యాలా అనేటువంటి అవసరం మనకు ఉండదు. ఎందుకంటే దేవుడు మనకు విశ్రాంతిని దయచేస్తున్నాడు కాబట్టి మన యొక్క సకల ఈ యొక్క కార్యాలన్నీ కూడా ఏం చేస్తారంటే దేవుడే చూసుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఇక్కడ మోషే ఆడినటువంటి పెరుగులాటకు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మోషేకి జవాబును దయచేస్తున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి కార్యము లేకపోతే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, మనం ఒకసారి యాకోబు యొక్క ప్రార్థనను మనం కానీ గుర్తు చేసుకున్నట్లయితే 32వ అధ్యాయంలో ఆదికాండంలో చదవద్దు. తెల్లవారుతున్నది, నేను పోవాలా అంటున్నారు. కానీ యాకోబు పట్టుదలతోటి వదిలిపెట్టకుండా ఏం చేస్తున్నాడు అని అంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను ఈ యొక్క స్థలం నుంచి నిన్ను పోనీని అంటున్నాడు. ఈ ఎంత మోటుతనంగా నన్ను పట్టుకొని నన్ను పోనీని అంటున్నాడు. వీడిని ఎట్లా నేను వదులుకోవాలి అని చెప్పి ఆ యొక్క యాకోబు యొక్క తొడకు పట్టి కొట్టినప్పుడు ఆ యొక్క తొడ విరిగింది. మనం చదువుతున్నాం. అయినా కానీ యాకోబు ఏం చేస్తున్నాడంటే వదిలిపెట్టలేదు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను నిన్ను పోనిస్తా, నీవు నన్ను ఆశీర్వదించినంత వరకు నేను ఏం చేయనంటే నిన్ను పోనీను. ఎక్కడి నుంచి వచ్చిందంత ధైర్యం యాకోబుకి? అబ్రహాంకి ఎక్కడి నుంచి వచ్చిందండి అంత ధైర్యము? 50 మంది దగ్గర ఆయన ప్రారంభం చేస్తే 45 మంది ఉంటే క్షమిస్తావా, 40 మంది ఉంటే క్షమిస్తావా, 30 మంది ఉంటే క్షమిస్తావా, 20 మంది ఉంటే క్షమిస్తావా, 10 మంది ఉంటే క్షమిస్తావా అని చెప్పి అంత ధైర్యం ఒక సృష్టికర్త అయినటువంటి దేవుడితో వాగ్వాదం చేసి గెలిచేంత, ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకునేంత, పోరాడి గెలుచుకునేంత ఒక ధైర్యము ఈ యొక్క అబ్రహాముకో యాకోబుకో లేకపోతే మోషేకు ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవునితో వాళ్ళకు ఉన్నటువంటి సహవాసము అనుబంధము ఆ ప్రకారముగా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత తన యొక్క ప్రజల మాట వినకుండా వారు తిరుగుబాటు చేసినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడనంటే వారికి ఆయన యొక్క మంచి తనమును ఆయన చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క మంచి తనమును ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడు వాళ్ళకు చూపిస్తున్నాడు. దానికి కారణం ఏమిటి అని చెప్పి చూస్తే మోషే యొక్క ప్రార్థన, మోషే యొక్క విజ్ఞాపన, మోషే యొక్క పెనుగులాట, మోషే యొక్క పిడివాదము, మోషే యొక్క దృఢత్వము, మోషే యొక్క పట్టుదల కలిగినటువంటి ఆ యొక్క విజ్ఞాపనే ఈ దినము దేవుని యొక్క మహిమ వారి మధ్యలో నుండి వారికి విశ్రాంతి కలిగ చేస్తున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనము అట్టి స్వభావంతో మనం కలిగి ప్రార్థిస్తున్నామా? మన యొక్క ప్రార్థన స్వార్థపూర్వకమైనటువంటి ప్రార్థనగా ఉంటున్నదా? మన యొక్క ప్రార్థన ఎంత ఏకాడికి వచ్చి నన్ను, నేను, నాది, నా యొక్క ఇల్లు అనేటువంటి ఆ యొక్క సరిహద్దుల్లోనే ఉన్నదా? లేకపోతే మోషే వలె నా యొక్క జనుల కొరకు నేను ప్రార్థించాలంటే అనేటువంటి ఆ యొక్క గొప్ప ఉద్దేశంతో మన యొక్క ప్రార్థన ఉందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేకపోతే దేవునితో పెనుగులాడేటువంటి ఆ యొక్క అనుభవం మనకు కలిగి ఉన్నదా? ఇక్కడ మోషేకి వాగ్దానం చేసినప్పటికీ, మోషేకి మాట ఇచ్చినప్పటికీ దేవుని యొద్ద నుంచి ఆన్ ద స్పాట్ లో జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఈ దినము మన యొక్క ప్రార్థన ఏ రీతిగా ఉన్నది? ఈ దినము మన యొక్క విజ్ఞాపన జీవితం ఏ రీతిగా ఉన్నది? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసి చూసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇంత మాత్రం కాకుండా మోషే దేవుడికి ఇంత
మరింత దగ్గరగా వచ్చి ఆయన సమీపమైనటువంటి కారణం కొరకే ఒక గొప్ప జనాంగము, దేవుడి యొక్క మహిమను చూసినటువంటి జనాంగము 40 సంవత్సరాల ఆ యొక్క అరణ్యంలో ఒక లైట్ లేదండి. జనరేటర్ పెట్టి కూడా లైట్ వెలిగించేదని కాదు, ల్యాంప్ పోస్టులు పెట్టి లైట్ వేసేదని కాదు, కరెంటు లేదు, ఏసీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఏది లేనప్పటికీ వారికి ఆకలి కాకుండా దప్పిక కాకుండా దేవుడు ఏ రీతిగా వాళ్ళని నడిపించాడు అని అంటే మోషే యొక్క విజ్ఞాపన, ఆ యొక్క విజ్ఞాపనకు దేవుడు చేసినటువంటి వాగ్దానమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకమైనటువంటి ఇట్టి విజ్ఞాపనలకు మనం ప్రార్థన చేయబోచున్నాం. కాబట్టి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిమోతి పత్రికలో చెప్పిన ప్రకారంగా సంపూర్ణ భక్తితో మనం ప్రార్థించాలి. ఎవరమైతే ప్రార్థించబోచున్నామో, ఎవరమైతే విజ్ఞాపన చేయబోచున్నామో, మనం ఏ రీతిగా ఉండాలి అని అంటే సంపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి వారముగా ఉండాలి. రెండవది, జనుల అందరి కొరకు మనం ప్రార్థించేటువంటి భారము మన మీద ఉందని మనం గుర్తెరగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రం కాకుండా రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థించే వాళ్ళంగా ఉండాలా. ప్రాముఖ్యంగా ఎప్పుడైతే మనం ఈ కార్యాలన్నిటి నిమిత్తమై మనం ప్రార్థిస్తామో అప్పుడే మన యొక్క జీవితము ఏ రీతిగా ఉంటున్నది అని అంటే ఆనందకరముగా ఉంటున్నది. మనం ఆనందకరముగా ఉండే నిమిత్తము మనం ఏం చెయ్యాలి అని అంటే వీరందరి నిమిత్తము మనం ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. ఇంకా తిరుగుబాటు చేసేటువంటి వారి నిమిత్తం మనం ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. ఇంకా దేవుని సన్నిధికి దూరముగా ఉన్నటువంటి వారి నిమిత్తమై మనం ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. సరి అయినటువంటి దేవుణ్ణి గుర్తిరగకుండా ఇటు అటు కొట్టుమిట్టాడుకుంటూ మనుషులు కల్పించేటువంటి మాటలకు, మాయోపాయాలకు వారు లోబడినటువంటి వారుగా ఉండి వారి యొక్క స్థితులను మర్చిపోయేటువంటి వారి నిమిత్తమే మనం ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం మోకరిద్దామా? రాత్రికాల సమయంలో కూడా ఈ యొక్క విజ్ఞాపన ఆరాధనలో కొన్ని విజ్ఞాపనల కొరకు మనం ప్రార్థిద్దాం.